నా పెట్టె నిన్నగా పోయింది. ఇప్పటి వరకు ఆ పెట్టె గురించి నాకు ఎలాంటి సమాచారం రాలే. ఏం చేస్తారు? బిర్యానీ నిద్ర వచ్చింది, పడుకున్నా. నైట్ అంతా దున్నపోతులేక నిద్ర పోయి ఎత్తుకుతున్నాను చెప్తున్నావేంద్రా? ఇంకా నేను సన్నీలో సినిమాకి వెళ్ళినట్టు కూడా చెప్పు. సన్నీ రాత్రి ఇంకా నయ్యో నా పాతలో పీకి గారిని కలిసిన సంగతి పిచ్చి నా కొడుకు. నిజమా? మొత్తం అర్థంగా పోలీస్ ఆటలు అయ్యో, మన ఇద్దరం ఆడుకుంటే దొంగ దొంగ ఆడుకుంటాం గానీ దొంగ పోలీస్ దగ్గర ఆడుకుంటాం. ఈ మంగళకి తెలియదు. బంగారాజు, ఇగో గా పెట్లో నా జిందగీకి సంబంధించిన రహస్యాలన్నీ ఉన్నాయి. ఎట్లయినా పెట్టె కావాలి నాకు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మా గుడి తెలియదు. చూడు మంగిలి, పరిగెత్తుకెళ్ళి పట్టడానికి అదేమైనా కోడి పెట్ట అనుకుంటున్నావా? రంకు పెట్టే వెతడానికి టైం పడుతుంది. దొరకంగానే లెటర్ రాస్తా. ఇప్పుడు వెంటనే వెళ్ళిపో. ఏడికి పోయేది? పొడకుతాములో మీ ఊరికెళ్లే లోపు నా ప్రాణాలైనా ఇడిచి పెడతాను గాని ఆ పెట్టెను మాత్రం అస్సలు వదిలిపెట్ట. ఆ పెట్టె దొరికేదాకా నేను ఈ నుంచి కదలను, మిమ్మల్ని కూడా కదలనివ్వను. జ్యువెలరీ షాప్ లో దొంగతనం అయితే పోలీసులు తాకట్టు షాప్ దగ్గర కాపు కాశారంట వెనకటి. ఎందుకు? కన్నం ఎక్కడ వేసినా మనం తాకట్టు పెట్టాల్సిన తాకట్టు షాప్ లోనే. నువ్వు చెప్పింది పాయింటే. పాయింట్ షర్ట్ నాకు అదంతా తెలియదు గాని నేను కళ్ళు మూసుకొని తెరిసే లోపల నా పెట్టె నా చేతిలో ఉండాలి. నా పెట్టే అంటే పేగర్ చెప్పిన గంట కోడి పెట్టలాగా ఏమన్నా చిరిగిపోవడానికి రెడీగా ఉన్న ఫోటోలు, రంగు గెలిచిపోవడానికి రెడీగా ఉన్న రంగురాళ్ళు. ఈ అట్టుకుని అమీర్పేటలేని అమ్ముదేవని ఆడు పైకి కిందకే చూసి చేతిలో గుప్పుడు శనగలు కూడా పెట్టని చెప్పాడు. దారికి వచ్చి మరి చచ్చిపోయేది. ఫ్లూట్ అనుకున్నారా? తినడానికి ముందు అనుకున్న ప్లేట్ అనుకున్నారా? అలాగే నుంచి మ్యాటర్ చెప్పకుండా కుమ్మేస్తున్నారా? ఎనిపోతే తిరిగిపోయినట్టు. నువ్వు చేసిన పనికి వాయించడం కాదురా, బ్యాండ్ బాజా భరత్ చేయాలి. కళ్ళ దాకా వచ్చిన రంగురాల మూటని మాకు కాకుండా చేసావు కదా రహమతుల్లా. అలా ఇండైరెక్ట్ గా చెప్తే అర్థం చేసుకోవడం నేను బీటెక్ స్టూడెంట్ నా దగ్గరనే కొంత అర్థమయ్యేలా చెప్తామండి. బాగా అది జరిగింది. నీ వల్ల మొత్తం పెంట అయింది. అరే అది నేరుగా మా చేతికి ఇస్తే నీ వాడు నీకు ఇద్దు కదరా. ఎంత ఇచ్చేవాళ్ళేంటి? 1,00,000 ఇచ్చేవాళ్ళం. రోజుకి 1000 చొప్పున 1,00,000 అంటే 100 రోజులు అంటే 3 నెలలు పైన. నీ క్యాంటీన్ నేను ఎలా కనిపిస్తున్నాను రా? నీకు అర్థం చేసుకుని అలవాట్లేదా? నేను 1,00,000 రూపాయలు సంపాదించాలంటే సుమారు 3 నెలల పైన నేను డ్యూటీ చేయాలి తెలుసా? అది మామూలుగా కాదు, రాత్రి పగల కష్టపడాలి. అది జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి జూబ్లీ బస్ స్టాండ్ దాకా నానా బాధలు పడతా గొంతెత్తి అమేన అడుక్కుంటూ కష్టపడాలి. అంత పెద్ద వ్యాపారాన్ని ముందు నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చేసి పాయిజనింగ్ ప్లాన్ చేయమంటా నువ్వు? ఒరే కుళ్ళిపోయిన కొత్తిమీర కట్ట, డబ్బులు చేతిలో ఉన్నాక ఇంకా అడుక్కోవాల్సిన అవసరం ఏంట్రా నీకు? నిజమే కదా, ఆ విషయం మర్చిపోయింది. నేను అద్దెగా అడుక్కుంటే పెట్టించారా? నేను రాత్రి అరైటీగా పడుతుంది, ఫేస్ కలపడకుండా ముసుకేసుకుని అమ్మేంటూ అడుక్కుంటున్నాను. ఆ టైంలో ముసుకేసుకుని మరీ మన గుండుమా వచ్చాడు. గుండుమా ఇలా వచ్చేదేంటి అనుకున్నాను. నాలో అడుక్కోవడానికి ఏమో అనుకున్నాను. కాదు, తన చేతిలో ఉన్న పెట్టి నాకు దానం చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ముసుగులో ఇంట్లో ఉన్న పెట్టె కొట్టేసిందే కాక ముసుగులో ఉన్న వీడికి పెట్టేవాల్సిన అవసరం వాడికేంటో. ఈ ముసుగులో లోసుగు ఏదో ఉంది, ముసుగైకుండానే కనిపెడతా. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఎవరిది? రాజుగా, నా పులి రాజుగా. పులిరాజా?
వాడేవుడు? నేను గోవిందుని. మా తండా ప్రజలు నీ రాక కోసం ఎదురు దేకరాజ్ రాజుగా. ఏటి ఎదురు చూస్తున్నారా? ఎదురు చూడడానికి నేనేమైనా ఎక్స్పోజింగ్ చేసి ముమెత్తా అన్నా? చాలేవమ్మా వెళ్ళు. అసలే చాలా ఎపిసోడ్ల తర్వాత ఒరిజినల్ గెటప్ వచ్చాను. రాజుగా అంత మాటనకు రాజా. మా తండాలో 5 నూర్లకు మీద 5 ప్రాణాలు నిలపనీకి వచ్చిన దేవుడివి రాజా నువ్వు. ఒక్కసారి మా ఊరికి రా రాజా. ఎప్పుడు చూడు ఓ అమ్మాయి నన్ను దేవుడిగా చూస్తోంది. నేనెవరిని? 3 ఎపిసోడ్లుగా ఎదురు దగ్గరుచుకున్న నిరీక్షణ ఫలితాన్ని రాజా తుమా రాజా. 500 మంది ఆశకు ఆరిపోవాల్సిన ఆశా జ్యోతివి రాజా. మా ఊరి కోసమే పుట్టిన పులి రాజువి తూ రాజా. రాజా 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 బాహుబలి డైలాగ్ చెప్పగానే బయలుదేరిపోవడానికి నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? 6 అడుగులకి 6 అంగుళాలు తక్కువ కనిపిస్తున్నావు రాజా. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? ఓ అయితే నువ్వు డాక్టర్వా? ఏం లేదు, నా గొంతు బాగా ఒరడం వల్ల అనుకుంటా మస్తు నొప్పి పెడుతుంది రాజుగా. ఒక్కసారి చూసి పెట్టవా రాజుగా? పోయి నేను డాక్టర్ని కాదు. ఇవి నాకెందుకు చెప్తున్నావు? ఓ అయితే కాపాడరువా? కాదు, యాక్టర్ని. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? తూచాను, నువ్వే కావాలి. చూడు, సినిమా టైటిల్ చెప్పకు. ఎవడో అనుకుని నా దగ్గరికి వచ్చావు. అడ్రస్ కొనుక్కుని బార్ దగ్గరికి వెళ్ళు. మీరు చేతికి దొరికినాక నిన్ను ఎట్లా వదిలి పెట్టుకుంటాను రాజుగా? తినిపిస్తా నాటుకోడి జొన్న రొట్టె. అయినా నువ్వు కూవాసనికో మైబీ దేకుచురే చోరా. అనవసరంగా పెట్టిన దానం చేశాను. ఆస్తి ఎలాగో నా చేతికి రావట్లేదు. చేతికి వచ్చిందేంటి? మంగ్లీ 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 ఉండు ఉండు ఉండు. అయ్యో మోసి మోసి అలసిపోయినావు గానే. ఏడుదా బాపు? అన్నం తిన్నావా లేదా? తిన్నా తిన్నా. ఉండు. అన్నం తిన్నాక మంచినీళ్ళు తాగినవా? మంచినీళ్ళు తాక్కుంటా కుర్తి తాగుతారా? నిన్ను పిలిచిన మ్యాటర్ అది కాదు గాని మళ్ళీ ఈ పెట్ట నీ కడకి ఎట్టొచ్చింది? రాతమాలక్కన రేణుల పని నీ విషయం లేని సీరియల్ కూడా ఇట్టు కొడుతున్నాయి. ఈ పెట్టే నా దగ్గరికి రావాలని రాసి పెట్టుంది, నా తానికి వచ్చింది. అదే ఏడ రాసి పెట్టుంది అని అడుగుతున్నా. ఏ అదంతా కాదు గాని నీకేం కావాలో ముందుగాలు చెప్పు బాపు. అసలు ఈ పెట్ట నీ కాడికి ఎట్టొచ్చిందో చెప్పు. ఏడిదిదా కోటేశ్వరరావు ఉన్నారు కదా, పాపం పుణ్యాత్ముడు బాపు. ఆయనే నా తానికి జాగ్రత్తగా తెచ్చి ఇచ్చిండు. అంటే పెట్టె దానం చేసిన ముష్టాడు కోటేశ్వరరావా? అమ్మ కోటేశ్వరరావా? బాపు ఏంది నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? కానీ మొత్తానికి నీ పెట్టె దొరికింది. చాలా సంతోషంగా ఉంది. ఈ పెట్టెను నా రూమ్ లో పెట్టొస్తాను జాగ్రత్తగా. నీకెందుకయ్యా శ్రమ? నా తన్నే పెట్టుకుంటానులే, నువ్వు పో. నా తన్నే పెట్టుకుంటానులే, పెట్టి పో. నీ పాసుకోలే. నేనే అంటే నాకన్నా 2 ఆకులు ఎక్కువే చదివింది. తండ్రి ఏంటి ఈరోజు విధి లేకుండా ఉన్నారు? మాసిపోయిందని వాషింగ్ చేసి ఐరన్ కిమ్మని. ఈ మధ్య విధులను వాచ్ చేసి ఐరన్ కూడా చేస్తారు. అది కాదు గాని మామ, ఓ మంగళి తుమాసి క్యా బాత్ కరే? ఏదో కాదు, చాలా మాట్లాడింది. తండ్రి ఆ పిల్ల మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుంది కదా? అయినా నీకేంట్రా నా ప్రేమ మీద అంత ఇంట్రెస్ట్? ఏం లేదు, అన్ని క్యారెక్టర్లకి తోడునిచ్చి నీకు మాత్రం ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చాడు ఆ దేవుడు. చెప్పడానికేమో ఇంటికి మూల పురుషుడు, బతికేది మాత్రం ఓ మూలగుడ్డ క్యారెక్టర్. ఏంది మామ నువ్వు? వెనకటికి నాలాంటి ఓ చెవులు పిల్లి చెరువులో నీళ్ళు మురికయ్యని కాలవాకొచ్చి వలలో చిక్కి వాళ్ళకాటికి వెళ్ళిందంట. ఇప్పుడు మీ మాటలకు పొంగిపోయి దాన్ని నేను పెళ్లి చేసుకున్నానే అనుకోండి, అడవి తల్లికి అంకితం అయిపోవాలి. ఇంత పెద్ద డైలాగ్ చెప్పడేది? నువ్వు చెప్పరా బంగారం అసలు విషయం? చూడు తండ్రి, మాసిపోయిన గడ్డం తగిలించుకోండి నువ్వు, మంచితనం ట్యాగ్ తగిలించుకోండి నేను. ఎంతకాలం బ్రతుకుతాం? అగ్రిమెంట్ ఎపిసోడ్లు అయిపోయే వరకు. అంత వెయిటింగ్ మనం చేయలేంలే గానీ నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది. ఓహో, ఏంటది? ఆ మంగిలి చేతిలో ఉన్న పెట్టెలో విలువైన రంగురాలున్నాయి. అవి మన చేతికి వచ్చాయనుకో, అప్పుడు మన చేతిలో ఉండేవి రంగురాలు కాదు, బేడీలు. నీకెప్పుడు భయాలు బేడీలే తండ్రి. లైఫ్ లో రిస్క్ లేకపోతే రస్కు. అడ్వర్టైజ్మెంట్ డైలాగులు చెప్పకు. నువ్వు మా ఇద్దరు మాడిని ఆ మంగిలిని ప్రేమించడం అనుకో, లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు మామా. ఏది సెటిల్ అయిపోయేది? దాన్ని చూస్తేనే సగం హడల్, దాని యాస్ చూస్తే ఇంకో సగం హడల్. మీ మాటలు విన్నానే అనుకో, నా లైఫ్ మొత్తం దడే. గిదేండి మీకు
మొత్తమే హిందీ చూసాను ముసలానికి ఆలోచన పోయిందా ఏంది? రాజా రాజా ఓ పులి రాజా ఒసేయ్ నా పేరు గోవింద్ పులిరాజు కాదని ఇందాక సీన్ లోనే చెప్పాను. పులిరాజా అని పిలవకు. ఏదో హెచ్ఐవి అడిగి బ్రాండ్ అంటాల్సిన ఫీలింగ్ వస్తుంది. ఇలా తెక్కర వచ్చితే నీరే పాము దూరంగా ఉంటే దేవత అని దండం పెట్టుకుంటాం. అదే పాము మన పక్కనే ఉంటే అమ్మో దాన్ని కొట్టి 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 చంపి పడేస్తాం. అందుకే దండం పెడుతున్నా రాజుగా. నువ్వు మరి ఎక్కువగా పొగిడేస్తున్నావు. అరే నీ శక్తి నీకు తెలియదు రాజా. నువ్వు అనగనగనగా ఒక వీరుడివి. ఇంకే అడవిలో అన్నని చెప్పు, అరెస్ట్ చేసి అన్నమని పంపిస్తారు. శని వదిలిపోద్ది. ఎలవమ్మా తూ కత్రాయి కత్తోయి మన కోపం రాదు రాజా. కోపం రాకపోతే పాత బస్తీకి వెళ్ళి కొంత కొని తెచ్చుకో. అంతేగాని నన్ను వదిలే తల్లి. నీకు చూడనికి నేనేమైనా పట్టుకొని ఉన్నానా? వదులు అంటే పట్టుకున్నావని కాదు, నా మీద పెంచుకున్న ఆశల్ని వదలమని. అరే ఆశలనేటి పెనం మీద దోశలు లాంటివి రాజా. మంట తక్కువైందనుకో రుచి ఉండదు, అదే ఎక్కువైందనుకో అసలు దోశే ఉండదు. ఒక్క సెకండ్ నువ్వు కళ్ళు మూసుకున్నావనుకో నేను కూడా ఉండను. అట్లా చెప్పకు రాజా. అసలు నేను ఇంతగానం నీ ఎమ్మటి ఎదుగు పెడుతున్నానో తెలుసా? చెప్పు చెప్పు. అసలే పాజిటివ్ క్యారెక్టర్. ప్రాబ్లమ్స్ వినకపోతే మనసు ఒప్పుకోదు. నువ్వు కానీ. మా ఊరి పేరు రాజన్న తండ. సిరి సంపదలకు అస్సలు కొలువు లేని కొండ. ఎంతో సంబరంగా ఉండే మా తండాలోకి ఓ అడ్డమైన పులి జొర్రి పాడైంది. దాని నోట్లో మనవడ. ఏంటి ఫ్లాష్ బ్యాక్? గ్రాఫిక్స్ లో పులిని పెట్టే బడ్జెట్ లేదు గానీ డైరెక్ట్ చెప్పు చాలు. మా ఊరి మీద పడి రచ్చ రచ్చ చేస్తున్న ఆ పులిని రచ్చబండకు తీసుకొని వచ్చి ఒప్పందం చేసుకున్నాం రాజుగా. ఆ పులికి వారానికి ఓ మనిషిని ఇవ్వాలి. వచ్చే వారమే నా వంతాయే. అందుకే పారిపోయి వచ్చినాను రాజుగా. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది. గొప్ప గొప్ప కథలు అట్లనే విన్నట్టే ఉంటాయి గాని రాజుగా నువ్వు ఎట్లయినా నన్ను మా ఊరిని కాపాడాలి రాజుగా. అబచా ఎట్ట నేను కాపాడాలా? నిన్ను నీ ఊరిని నేను కాపాడితే మరి నన్ను ఎవరు కాపాడతారు? అసలే బల్లిని చూస్తేనే బాత్రూమ్ వరకు పరిగెడతాను. అలాంటివి పులిని చూస్తానా? రాజా రాజుగా ఏంటా బొచ్చులో వేయాల్సిన చిల్లర ఉండిలో వేసినట్టు మొహలా నీరసం గిట్టారండి. ఏం లేదు పోరా. నడిమిట్లా నువ్వు ఒకటి లాస్ట్ సీన్ లో మీరు మాడుకున్న మ్యాటర్ నేను సీక్రెట్ గా విన్నాను. సందట్లో సడేమియా అంటే బందర్లో బడేమియా అని. ఏంద్రా నాయన నీ లొల్లి? పోరా నువ్వు. నీ కష్టానికి సొల్యూషన్ చెప్దామని వస్తే నా సోదంటావేంటి? ఏడిది నువ్వు చెప్పేది? విషయం చెప్పే ముందు నా గురించి నీకు కొన్ని వాస్తవాలు చెప్పాలి. నా జాతకంలో పులిని చంపుతానని రాస్తుంది. ఆ పులి కోసం ఎయిటింగ్. దానికి ఎయిటింగ్ చేయడం ఎందుకు? జూ పార్కు కి పోతే సరిపోతాది కదా. పులిని చంపితే కిక్కే ఉండదు, దాని క్వాలిటీ చేస్తారు కదా. అరే తిక్కలో, అసలు నీకు పులికి పాముకి తేడా తెలుసునా? చూడు బంగ్లే, నేను పులి అంటాడు. అది అడుక్కోలేదు, నేను అడుక్కుంటాను. అంత తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంచుమించు అలాంటిదే. నువ్వు పుల్లి అంటుడివా? ఆ పులి అడుక్కోలేదా? ఆ మాట కనుక పులిందనుకో అనడానికి నోరు చెయ్యి రెండు బలేవారు మాగారు. ఆ అమ్మాయి ముందు మొదలు అలా పోయిడేస్తారండి. పుడితే పొగినట్టు అనిపించింది. అదేంటోనండి మీ తిట్లు కూడా ఆంజనేయం గుడి ముందు రంగం బొట్టులో మళ్ళీ కమ్మగా ఉంటాయి. ఆటోమేటిక్ అరిగిపోతుంటాయి. అంత కమ్మగా నీ పెట్లో రంగులు అంత అందంగా ఉంటాయి. ఇలా నోట్లు వేసుకోకుండా అలా కరిగిపోతాయి తెలుసా? లేదండి ప్యాన్ ఎక్కేద్ది. ఇదిగో మంగ్లీ, మీ ఊళ్ళో పులిని చంపే ఛాన్స్ నాకు ఇచ్చావంటే మంగమ్మ ఇంకెవరికి అట్లు వేయకుండా మొత్తం అట్లన్నీ నీకే ఏం చేస్తాను. అసలు పులంటే ఏంటో తెలుసా నీకు? ఆ మాత్రం తెలియదండి. టైగర్ నాకు ఇంకేసం తెలుసండి. ఏంటి? అది మన జాతీయ జంతువు. నీకు చాలా విషయం తెలుసా? మరి ఊరికొచ్చేస్తాను నువ్వు కూడా. ఇదిగో మంగ్లీ, నువ్వు ఒక్కసారి పోను ఆ పులిని ఊరు దాటించేస్తాను. అసలే మా చూపు మీద వచ్చాను. ఏంట్రా అది ఊరేది నువ్వు ఊరు దాటించేది? ఎక్కువగా మాట్లాడబడి నిన్ను దాటిస్తా. మీతో మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఈయన మాటలేవు, నువ్వు పట్టించుకోక మంగ్లే. నువ్వు నా మాటిను. సర్లే ఏడుదో. నేనేం చేయాలి? ఆ వాడికి చెప్తాను. మీ ఊర్లో పులుంది, నా జాతకంలో దాన్ని చంపుతానని రాసి ఉంది. ఈ రెండు కలిసాయనుకో నాకు ఈ పెట్లోని రంగుల లాభం, నీకు పుల్లేని ఊరు లాభం. ఆలోచించుకో. కోటేశ్వరరావా, ఏంటి మా అయ్యారే నీకు పులి పని ఎలా ఉంటుందో తెలుసురా? ఎలా? ఇంతకీ 100 రెట్లు ఉంటుంది.
చాలా తెలివి. కొట్టేస్తుంది. బంగారం బేగంపేట్ల 4 ఎకరాల జాగా ఉందట, కొన్నావానే? దాంతో కూడా పక్కన ఉన్న ఎయిర్పోర్ట్ కూడా కొనేద్దాం. నిజంగానే బంగారం? అర్థమే మాట్లాడుతున్నావు, అర్థం కాక మాట్లాడుతున్నావు. అసలు అర్థం కావట్లేదు. ఎందుకు బంగారం కోపడతాను? ఆ మంగ్లీ పెట్టిలో రంగురాలు కొట్టిస్తే నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా కొడిశూరు వైపు సబ్బు లేదు, సరుఫు లేదు, నురగ మాత్రం తెలుపు అన్నట్టు. మీ డాలర్ గురించి నువ్వు దూరం బంగారం. 30 ఎపిసోడ్ నుంచి నీతో కాపురం చెప్తున్నా కదా. మనం ఎప్పుడు చేసాం అన్ని వైట్ షాట్లే కదా. మంగి రాదు అంటే మయ్యూ కాపురం చేసినంత ఈజీ కాదు వాటిని కొట్టేయాలంటే. దీంట్లోనే టైం రా. ఆ రాళ్ళు మన చేతిలోకి రాగానే అందరిని ఒక చూపు చూద్దాం. ఇదేంటి, వీడికి ఆ పెట్టెలో ఉన్న నా సీక్రెట్ గురించి తెలిసిపోయిందా? అది కనుక వీడి చేతిలో పడితే అమ్మో, ఇంకేమన్నా ఉందా? నక్కకి నాటు కూడా దొరికినట్టే నంజుకు తినేస్తాడు. ముఖ్యంగా రఘు బాబాయ్ మంగ్లీ నన్ను కొడతాంటే దానికి సపోర్ట్ చేస్తాను. ఆయన ఊదొద్దు. వదలను, ఒక్కడిని కూడా వదలను మయ్యూ. ఒక్కసారి ఈ బంగారు రోజు ఫిక్స్ అయ్యాడంటే వాడు వన్ సైడ్ అయిపోద్ది. వాళ్ళ సైడ్ మన సైడా? నీకు ఏ సైడ్ కావాలి? మన సైడ్ కావాలి. ఇంటికి ఎట్లా కడతావు బంగారం? అమాయకంగా ఆ మంగళి దగ్గరికి వెళ్ళి ముద్దుగా నన్ను పెట్టిన ఒకసారి ముట్టుకోవచ్చు అని అడుగుతాను. అప్పుడు మూతి పలిగేటట్టు గుద్దుద్ది నిన్ను. అందుకే ముందు అమ్మాయిని పొగుడుతాను. ఆ పొగుడితే ఆలోటికి లొంగని దోమలేని ఉంటాయేమో గాని పొగడతలకి పొంగని అమ్మాయిలు ఉండరు. ముద్దు పెట్టి రాలచ్చాకే ఆ పెట్టెను చూస్తున్న నెపంతో ఆ మంగళి మున్ని డైవర్ట్ చేసి అందులో ఉన్న రంగురాళ్ళ ముట్టని కొట్టేద్దాం. ఎలా ఉంది? ప్లాన్ వేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు? మంగళి దగ్గరికి. ఎందుకు? పలకరిద్దామని. పెట్టే 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 అది పురాతనమైన పెట్టే కదా, ఆ లోపల ఎలా ఉంది దాని గేజు అది చూద్దామని. నీకు తెలీదా, నేను పురావస్తు శాఖలో పనిచేసి వచ్చాను. నువ్వు పురావస్తు శాఖలో చేసి వచ్చావా? క్యాచ్ చేశాడు. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయావా? ఆ పెట్టె తెరవడానికి నేను ఒప్పుకోను. ఎందుకు? ఎవడు పడితే వాడు ఆ పెట్టెను ఓపెన్ చేయడం నేరం. నా మాట కాదని ఓపెన్ చేశారు, క్రిమినల్ యాక్ట్ కింద కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. బతుకుంటే బందర్లు బజ్జీలు వేసుకుని బతుకోవచ్చు. నీకు వచ్చు కదా. దీనికోసం పోలీసులు అవసరమా? పద చెనగపిండి కొనుక్కుందాం. మళ్ళీ అబ్బా అదే అదే పని. వంట ప్రోగ్రామ్ వస్తుంది వెళ్ళు. లేకపోతే నాతో పెట్టుకుంటారా? చర్చలు కనిపించి చాలా సేపు అయింది. ఎవరైనా మాట్లాడండి, ముందు మాట్లాడండి. చెప్పండి, కూర్చోలో చచ్చిపోతాను ఇక్కడ. ఆడికే వస్తున్నా మీరు అక్కడే ఉండి చెప్పండి. అట్లే కైపాడైందా నీకు? నీకు పెట్టెలోని రాళ్ళు కావాలి, నాకు గా పులిరాజు గారు కావాలి. అర్థమైంది. ఆ రంగురాలు మాకు దక్కాలంటే ఆ పులిరాజు గారు నెత్తిపోయిన పెద్ద బండరాయేయాలి, అంతే కదా. సంపుతా, ఆడు నాకు ప్రాణాలతోనే కావాలి. మా ఊరి పులిని ఆడే చంపాలి. నీకు శాంతం కాకపోతే మరి ఏంటంటే, ఆడేమన్నా బాహుబలి సినిమాలో రానా ఒక గుర్తుతో గేదెని చంపేయడానికి బ్యాక్ సగం తిని వదిలేసిన సినిమా పోస్టర్ లో ఉంటాడు. ఆడు పులిని చంపడండి బాబు. మీరు రాజుగాళ్ళ ఏక్ సైడ్ మాత్రమే చూసిర్రు. అవును నిజమే, ఆడు ఒకటే గెటప్ వేసాడు. అరే మేమేం చేయాలి చెప్పు? మీరు ఏం చేస్తారో నాకైతే తెలియదు. నాకు ఆ పులిరాజుని నాతో పాటు రాని కని పంపించాలి. అట్లయితేనే ఆ పెట్టెలో రాళ్ళు మీ సొంతమైతాయి. అదంత పని చిటికలో అయిపోద్ది. 2 చిటికలు వేసిన అవలేదే. తొక్కలో చెట్లు నాకు చెప్పకు, సరేనా? ఆడు నాకు కావాలి, గంతే. డన్ డన్. ఏదో ఒకటి చేసి దాన్ని ఇంటి నుంచి బయటికి పంపించేయాలి, లేకపోతే నా బండారం అంతా బయట పెట్టేలా ఉంది. హలో అంకుల్, నేను హారికని. ఎలా ఉన్నారు? హారిక, నేను బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాము. ఇదిగోండి, కార్తీక్ మాట్లాడతాడంట. తీసుకో. హలో అంకుల్, అక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా? కార్తీక్, మనిషి దాకా బాధలు ఉండకుండా ఉంటాయా? డోంట్ వరీ. ఏమింది అంకుల్, ఏంటి ప్రాబ్లం? నన్ను రమ్మంటారా? అయ్యో, ఎందుకు అంత అడవిడిగా రావడం? నీ పని చూసుకుందా, నేను ఇక్కడ మేనేజ్ చేస్తాలే. సరే అంకుల్, జాగ్రత్త మరి. ఓకే.
చూసేసరికి కాకుండా నా చుట్టూ తిరుగుతున్నారు. కనీసం ఇలా రౌండ్ అప్ చేస్తేనైనా నువ్వు పుల్రాజుని ఒప్పుకుంటావని. చూడు, ఒక్కరోజు నీది కాదనుకున్నావు అనుకో, మనందరం కోటీశ్వర్లు అయిపోవచ్చు. ఒక్కరోజు కాదురా, ఆ తర్వాత శాశ్వతంగా కళ్ళు మూసుకుంటాను, చచ్చిపోతాను. నీ అయ్యా రంగంలో వస్తాయంటే పిరికొల్ల. ఆగండి రేయ్, అక్కడ ఉన్నది పిల్లి కాదురా, బౌని కుక్కలా గరిస్తే పారిపోవడానికి. పులి పీక్కు తింటుంది. పులిని చంపడమే కాదు, చంపిన తర్వాత ఆ పిల్ల నేను పెళ్లి కూడా చేసుకుంటానంటుంది. ఇది బంపరాఫర్ కదా, హ్యాపీగా కాపురం చేసుకోవా. కళ్ళు మూసుకొని కాపురం చేయడానికి అదేమో కత్తిరే కైఫా, ఉడికి చీర కట్టినట్టు ఉంటుంది. దానికి నేను కావాల్సి వచ్చానా? అరే దానికి నీ దాంట్లో ఏం వచ్చిందో? దానంతరం నేను పెళ్లి చేసుకున్నంటే కథలు పడతావేంద్రా బేవకూఫ్. మీ ఆరాటం అంతా రంగురాళ్ళ కోసమని నాకు తెలుసు. మీరు ఎన్ని చెప్పినా నేను దీనికి ఒప్పుకోను. అయినా ఖాళీగా తిరుగుతున్న మీకు క్యారెక్టర్ ఇప్పించి పేమెంట్ ఇప్పిస్తుంటే నన్ను పులికి ఆహారం చేస్తారా? మగుడంటే ఎలా ఉండాలి? అప్పుడే సర్వీసింగ్ చేసిన పనిలాగా హాఫ్ కిక్ స్టార్ట్ అయిపోవాలి. అయినా మనం వెళ్ళావా, పులిని చంపావా, పిల్లని పెళ్లి చేసుకున్నావా, రంగురాలతో మన ఇంటికి వచ్చేద్దామా అన్నట్టు ఉండాలి. చాలా బాగుందిరా, చాలు. ఇంకా ఇక్కడే ఉంటే మీరే నన్ను తీసుకెళ్ళి పులికి ఆహారంగా పడేసేలా ఉన్నారు. ఇప్పుడు నేను మన బతుక్కి కోటీశ్వర్లు ఎదురటం లేదు, కనీసం న్యూస్ ఎదురటం కూడా లేదా? ఏం చేద్దాం, అదృష్టం వచ్చి హలో అని పలకరించే లోపు దురదృష్టం వచ్చి అదబ్బా అని వచ్చి లిప్ తీసి పెట్టింది. ఏం జరిగింది? మావ నెల తప్పింది. అవునా? 11 నెల. ఓ వారి 11 ఏళ్ళు ఉంటారా? లేకపోతే వీరి వల్ల రంగంలో చేతికొచ్చి ఛాన్స్ మిస్ అయింది. రాళ్ళు చూడాలంటే క్వారీకి వెళ్ళాలి, ఇంటో చూడమంటే అక్కడ బొగ్గురాలు ఉంటాయి, ఇవి ఏమైనా రంగురాళ్ళు. అక్కడ కూడా ఉంటాయి. ఏంటయ్యా బాగా చెమటలు పట్టించుకోవచ్చు. పరిగెట్టుకుంటా వస్తే చెమట కాకపోతే సెంట్ అర్థా? ఈ రేంజ్ లో పరిగెత్తామంటే ఏదో సమాచారం తెచ్చే ఉండాలి. మన గోవింద్ లేడు, లేడుగా బయటికి లేడు. బయటికి వెళ్ళి అటక్క నట్టుకుని కిడ్నాప్ చేసి మరి తీసుకుపోయింది మళ్ళీ నూరు. అయిపోయాడు. వెళ్ళి నిమ్మకాయ పిండు.